హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా సింపుల్గా శ్రావణ మాసంలో వేసుకునే బ్యూటిఫుల్ డిజైన్తో మేము ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. వాకిట్లో కూడా ఎంతో అందంగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. ముందుగాలనైతే ఇలా మంచిగా చిన్నగా రౌండ్ సర్కిల్ అయితే ఇచ్చుకొని దాని చుట్టూరా చక్కగా ఇలా డిజైన్ అయితే వేసుకొని వాటిపైన లీఫుల్లాగా అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లీఫుల్లాగా వేసుకోవడంతో చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. వీటికి పైనుంచి అయితే చిన్న గీతలు అయితే ఇలా గీసుకోవాలి. ఫస్ట్ ఫ్లవర్లో అయితే ఎలా గీసామో ఈ లీఫ్లలో కూడా అలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా వేస్తున్నామో తెలుస్తుంది. ఈ ముగ్గు మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత మధ్యలో అయితే ఇలా దీపాలలాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దీపాలలాగా గీసుకొని దీపం దగ్గర అయితే ముగ్గు పిండితో అయితే కలర్లాగా అయితే వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఈ డిజైన్ వచ్చేసి మనకు చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. ముగ్గులు ఏమాత్రం రాని వాళ్ళు కూడా వేయచ్చు ఫ్రెండ్స్. అంత ఈజీగా అయితే ఉంది. చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసి. ఇప్పుడైతే ఈ దీపం దగ్గర నుంచి వెళ్ళి ఒక గీత, అటున్న దీపం నుంచి ఒక గీత ఇలా గీసుకొని రౌండ్గా చివర్లనైతే గీసుకోవాలి ఫ్రెండ్స్. చివర్లో గీసుకున్న తర్వాత అక్కడైతే ఒక చుక్క అయితే పెట్టుకోవాలి. ఆ చుక్క పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా డిజైన్ వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. మనకు చిన్న వాకిలి ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా నిండుగా కనిపిస్తుందండి. ఈ డిజైన్ వచ్చేసి మొత్తం హార్ట్ లాగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఇదే విధంగా చుట్టూరా అన్ని వైపులా సేమ్ ఇదే విధంగా గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి మనకి ఇది కొంచెం ముగ్గు మంచిగా వచ్చిందంటే మనమే పదే చూసుకుంటూ ఉంటాము. అలాంటిది ఇంకా పోయే వాళ్ళు ఎంత చక్కగా మన వాకిలి వైపు చూస్తూ ఉంటారో చూస్తున్నారు కదా. ఈ ముగ్గుల వల్ల మనకి నెగిటివ్ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని అంటారు పెద్దవాళ్ళు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ దీపం దగ్గర అయితే ఈ దీపం చుట్టూరా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి ఎంత బాగా ఎంత సింపుల్గా ఉందో చూడండి. సింపుల్గా వేసుకోవచ్చు. వాకిట్లో కూడా నిండుగా కలగా కనిపిస్తుంది. ఇదే విధంగా చుట్టూరా మనం గీసుకున్న తర్వాత ఈ డిజైన్లో అయితే ఫస్ట్ వచ్చేసి మధ్యలో ఎల్లో కలర్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ డిజైన్లోనైతే ఒక గీత అయితే గీసుకొని దాని చుట్టూరా చిన్న చుక్కలు పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక ఈ డిజైన్లో అయితే అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఆ ఎల్లో కలర్ చుక్కలు పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. వాటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెడతాను. మొదటి నుంచి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.